పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ మూవీ, బాలయ్య గారి అఖండ 2 రెండు కూడా ఒకే డేట్ అవుతున్నాయని చెప్పేసి టాక్ నడుస్తుంది. అది ఎట్లా అన్నాయో కానీ అవి రెండు రిలీజ్ అయినాయంటే మాత్రం ఫస్ట్ షో నేను బాలకృష్ణ గారిది అఖండ 2 చూస్తా. దాని తర్వాతనే పవన్ కళ్యాణ్ సినిమా చూస్తా. ఎందుకు? ఆయనది వేరే లెవెల్, అది వేరే. అది ఏమిటి అంటే ఆయన ఒక ఊరా మాస్. ఏం మాస్ అంటే అది ఇట్లా బట్టి ఇట్లా తీసి ఇట్లా ఎత్తి వాడేస్తే ఎట్లుంటుంది తెలుసా? వాళ్ళ వంశం అది అంతే. అది ఎందుకంటే బాలయ్య బాబు అంటే అయిపోయి ఎవరినన్నా అడుగురీడా ఫస్ట్ ఏ సినిమా చూస్తావు అంటే అఖండకే ఇస్తారు. నాకు పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇష్టమే, కానీ అదే రోజు రిలీజ్ అయిందంటే ఫస్ట్ నేను చూసేదే అఖండ. అంటే ఇప్పుడు అఖండ ఇది పార్ట్ 2 కదా, ఏదైనా మూవీ సీక్వెల్ వస్తే పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 అంతగా ఆడదని చెప్పేసి బయట టాక్ చూస్తూనే ఉన్నాం. సో ఆ విధంగా చూసుకుంటే అఖండ 2 బ్లాక్ బస్టర్ కొడుతుంది అంటారా? బాహుబలి 2 వచ్చింది, 10 ఏళ్ళు అయింది దాని రికార్డులు కొట్టనికి. మొన్న అల్లు అర్జున్ది పుష్ప 2 వచ్చింది, రికార్డు ఒకటి క్రియేట్ చేసింది. దాన్ని ఎన్నేళ్ళు కావాలను ఎప్పుడు కానీ పార్ట్ 2లే దుమ్ము లేపుతాయని మర్చిపోకూరి. అర్థమైందా? ఏందనుకున్నారు బాలకృష్ణ అంటే? ఆయన స్టామినా ఏంది, ఆయన కథ ఏంది? ఇప్పటి రోజులల్లో బ్యాక్ టు బ్యాక్ ఒక 3-4 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినాయంటే ఒక నార్మల్ వ్యక్తి ఆయన. పెద్ద స్టార్ హీరోలు వేరే వాళ్ళు ఒక ఇండియన్ నేషనల్ లెవెల్లో ఉన్న హీరోలు అవి కూడా హిట్ కాలే. అటువంటి వ్యక్తి ఆయన. ఏందనుకున్నారు? ఆయన ఓన్లీ వయసు అయిపోయింది అది కాదు, తురుమాయన ఏంది ఇట్లా వచ్చి కాళ్ళు పెట్టిన కళాస్ తలకాయలు లేసి మళ్ళీ కళాస్ అది అతుక్కోవాలి. అట్లా ఉంటాయి బాలయ్య. కలెక్షన్స్ పరంగా అయితే ఇక పక్కా మన పవర్ స్టారే ఉంటాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక ఇప్పుడు ఈయనది మార్కెట్ వేరే అవుతుంది, ఆయనది మార్కెట్ ఈయనది ఇండియన్ లెవెల్లో పోతుంది కాబట్టి ఇది ఇండియన్ లెవెల్లో పోతుందా అట్లా అంతే తప్ప బాలయ్య స్టామినా వేరే.